మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం సార్ మీ పేరు సార్? నా పేరు కుడారి పెంచల వరప్రసాద్. ఈ ఉలవపాడు వేణుగోపాల స్వామి యొక్క ఈవో గారు సార్ మీరు? 10 సంవత్సరం జనరల్ ట్రాన్స్ఫర్ లో నన్ను ఉలవపాడు దేవస్థానానికి ఇన్ఛార్జ్ గా గవర్నమెంట్ మార్కెటింగ్ నియమించారు. నేను 10 సంవత్సరం జూలైలో ఛార్జ్ తీసుకున్నాను. దీనికి ఈ వేణుగోపాల స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి సార్? ఈ బ్రహ్మోత్సవాలు వచ్చి మన ఈ నెల 17 తారీఖు నుంచి మొదలైనవి. 17 తారీఖున సాయంత్రం అంకురార్పణ జరిగింది, 18 ధ్వజారోహణ జరిగింది. ఆ రోజు ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 21 తారీఖు పొన్ను వాహనం హనుమాన్ సేవ జరిగింది. నిన్న 22 మోహిని గరుడు సేవ, రాత్రి సూర్యప్రభాహనం, చంద్రవాహనం, ఏని వాహనం జరిగింది. ఈ రోజు 24 తారీఖు స్వామివారికి ఉదయం కళ్యాణం మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5ంటికి రథోత్సవం ఉంటుంది. రథోత్సవం అయిపోయిందంటే మనకి మెయిన్ బ్రహ్మోత్సవాలు మెయిన్ డేస్ అయిపోయినట్టే. తర్వాత రేపు చొప్పర సేవ, తర్వాత ఎల్లుండి ముసుగుల సేవ, 27 తారీఖున ఏకాంత సేవ తోటి కంప్లీట్ గా బ్రహ్మోత్సవం పూర్తి. వేణుగోపాల స్వామి యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత ఏంటంటే ఈ దేవస్థానాన్ని జమీందారు వంశస్థులు వాళ్ళ పేరు దేవరపల్లి కోటారెడ్డి కోటమ్మ గారు వాళ్ళు నియమించారు. వాళ్ళ సొంత డబ్బులతో నిర్మించారు. నిర్మించడమే కాకుండా ఈ దేవస్థానం యొక్క బాగోగులకి దాన్ని ఉత్సవాలు చేయడానికి కోసం అంటే 360 రోజులు ఉంటే ఈ గుడికి సంవత్సరంలో దగ్గర 75 రోజులు కార్యక్రమం అంటే గుళ్ళో అంటే వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. వాటి నిర్వహణకు కానీ సిబ్బంది జీతభత్యాలకు అన్నిటికీ అని చెప్పి సుమారు 1600 ఎకరాలు రకరకాల ప్రదేశాల్లో వాళ్ళు దేవస్థానానికి దానం చేయడం జరిగింది. ఆ పొలాలన్నీ వేలం పాటలు పెట్టి వాటి ద్వారా వచ్చిన కౌలు ద్వారా ఈ దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉందండి. స్టార్టింగ్ లో ఎండోమెంట్ లేదు, ఎండోమెంట్ పన్ను కలిసిన తర్వాత ఈవోలను అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం నా వంతు వచ్చింది. నేను ఇప్పుడు ఈవోగా ప్రజెంట్ వ్యవహరిస్తాను. ఈ ఆలయాన్ని ఎప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నారు? సుమారు 1983 నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఆలయం కోసం ఏమన్నా విరాళాలు ఏమన్నా సేకరించారు సార్ బయట? ఈ ఆలయం విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫౌండర్ ట్రస్టీస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏ అవసరమైనా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ప్రతి సంవత్సరం జరుగుతాయా సార్ ఈ బ్రహ్మోత్సవం? ప్రతి ఏటా బ్రహ్మోత్సవం జరుగుతాయి. గుడి కట్టి దగ్గర 145 సంవత్సరాలు పైన పడింది. ఈ 140 సంవత్సరాలు అయిన కారణంగా మొన్న ఈ బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ అంటే మొన్న 7వ తారీఖులో 8, 9, 10, 11, 3 తారీఖుల్లో పవిత్రోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరాలుగా గుడి కట్టడం ఎప్పుడు చేయలే. నా హయాంలో ఈ సంవత్సరం పవిత్రోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు సార్ ఇక్కడికి? భక్తులు అంటే మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారండి. చుట్టుపక్కల గ్రామాలు అంటే కరేడు కానీ, మన్నెటికోట, ఆత్మకూరు, ఉలవపాడు, ఈ సింగరాయకొండ, ఇటు మనకి భీమవరం, అటు మొత్తం చుట్టుపక్కల గ్రామాలందరూ బాగానే వస్తారండి. అంటే ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం ఏమైనా కనపడుతూ ఉంటుందా సార్? ఆదాయం అంటే సుమారు మనకి వేలంపాట్ల ద్వారా వాటి ద్వారా ఈ గుడిలో హుండీ పెద్దగా లేదు, హుండీ చిన్నదే. దగ్గర 35 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం అటు ఇటుగా వస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా చేశారు సార్? బ్రహ్మోత్సవాలు ఏర్పాటు ఫస్ట్ మేము బ్రహ్మోత్సవాలకు ముందు నుంచే ఒక నెల ముందు నుంచే మేము అందరితో మీటింగ్లు పెట్టుకొని తర్వాత ఫస్ట్ మేము ప్రొటెక్షన్ కోసం పోలీస్ శాఖ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీ వారికి, తర్వాత ఆర్టీసీ వాళ్ళకి అట్లా అన్ని డిపార్ట్మెంట్లకి మేము లెటర్లు పెట్టి సార్ పొలాల నుంచి 10 తారీఖు బ్రహ్మోత్సవం జరుగుతాయి, మీరు మెడికల్ వాళ్ళు కూడా ఆ భక్తులు ఎక్కువ వచ్చి బాగా గుమికూడే టైమ్స్ లో మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ మీ అప్పుడు మెడికల్ కిట్స్, మెడికల్ క్యాంప్ పెట్టమని పోలీసు వాళ్ళు బందోబస్తు ఇస్తున్నారు. ఇవాళ కూడా సాయంత్రం పోలీసు వాళ్ళు బాగా వస్తారు. వాళ్ళు బందోబస్తు, ఎందుకంటే వాళ్ళు లేదంటే మనం చేయలేము, జనాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. తర్వాత అట్లాగే పంచాయతీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాకా పంచాయతీ వాళ్ళు వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకొని వెళ్ళారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. తిరునాళ్ళు ఏమన్నా జరుగుతూ ఉంటారా సార్? ఇదే తిరునాళ్ళ బ్రహ్మోత్సవం అంటే తిరునాళ్ళే ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే వచ్చిన భక్తులకి ఏమన్నా భోజన ప్రతిరోజు మనం ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఎవరికి సరిపోలేదు అనుకుంటే 3 పూట్ల 3 పూట్లు అంటే ఉదయం అల్పాహారం చేస్తామండి, మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి, సాయంత్రం ఆ రోజుని బట్టి అంటే మెనూ మారుతా ఉంటుంది. కానీ అందరికీ మనం ప్రసాదం పెడుతున్నాం. అంటే వచ్చిన భక్తులందరి యొక్క కోరికలు నెరవేరుతుంటాయి సార్. ఈ గుడి చాలా ఫేమస్ అండి. మీకు ధ్వజారోహణ అని చెప్పాను కదండి, 18వ తారీఖున ధ్వజారోహణ జరిగినప్పుడు స్వామివారికి పొడి ముద్ద పెడతారు అనమాట. ఆ పూజ చేసినప్పుడు పిల్లలు లేని స్త్రీలు, పిల్లలు లేని లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. వాళ్ళు చెట్టు కొంగు పట్టుకుంటే స్వామి పూజ చేసి ఆ ముద్ద వాళ్ళకి ఇస్తారనమాట.
అవి వాళ్ళు తిని స్వామివారికి మొక్కుంటారు. మొక్కగానే ఇప్పుడు దాకా ఫెయిల్ అయిన కేసులు కాబట్టి ఇన్నేళ్లగా ఎప్పుడు ఫెయిల్ కాలేదని అన్నాను. అదొక నమ్మకం స్వామివారి మీద. రథోత్సవం ఎలా చేస్తారు సార్? ఈ రోజైనా రథోత్సవం ఈ రోజు సాయంత్రమేనండి. ఈ కళ్యాణం అయిన తర్వాత స్వామివారు సాయంత్రం అట్లా ఊరేగింపు వచ్చి మళ్ళీ రథం మీద కూర్చొని అలంకరణ చేస్తారు. తర్వాత ఈ రథోత్సవం ఏంటంటే ఈ మాడవీధుల్లో మాత్రమే రథం తిరుగుతుంది. ఊరు మొత్తం వెళ్ళదు. మాడవీధులు ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం రథం తిరిగి మళ్ళీ సేఫ్ ప్లేస్కి వచ్చి తిరుగుతుంది. 17వ తేదీ నుంచి 27వ తేదీ దాకా 17 నుంచి 27 దాకా ఏమేమి ప్రోగ్రామ్స్? కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం. అంటే ప్రోగ్రామ్స్ వచ్చి 3 రోజులు పెట్టాము. 3 days. ఒకరోజు భరతనాట్యం, ఒకరోజు చింతామణి నాటకం, రాత్రి వచ్చి రెండు ప్రోగ్రామ్స్ పెట్టాము. ప్రోగ్రామ్స్ కూడా జన ఆదరణ బాగుంది. అందరూ బాగా మెచ్చుకున్నారు. భక్తులు బాగానే వస్తున్నారు సార్? బాగా వచ్చారు, బాగా వస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.